ఎమ్మెల్యే జోగు రామన్న 15 ఏళ్ల నుంచి ఏం చేయలేదని, ఇప్పుడు చేస్తాడన్న గ్యారంటీ కూడా ఏం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నమ్మి ఓటేసిన పాపానికి అందరూ ఇప్పుడు కష్టాలు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ లో గల క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్ లో గాంధీనగర్ కు చెందిన మహిళలు కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. తమకు ఇంటి స్థలాలు లేవని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం లేదని, పింఛన్లు రావటం లేదని ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఆయనకు విన్నవించారు. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఇచ్చిన హామీలను విస్మరించారని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. నమ్మి ఓటేసిన వాళ్లను నట్టేట ముంచడమే జోగు రామన్నకు తెలిసిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. బాదులడిగి సూడు సీనన్నా సురుకుదనం ఎదురై మాట్లాడి సూడు అన్న మాట గొప్పతనం మనసున్న నేతలాగా ఎదిగేటి గొప్ప గుణం మన కోసం రావడమే మనకందిన గొప్ప వరం టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కంది సీనన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కంది సీనన్న టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కంది సీనన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కంది సీనన్న. 5 ఏళ్ళు ఇట్లనే తిరుగుతారు మీరు. పాపం సార్ మాకు ఇల్లు లేదు, పాపం వజీఫా రావట్లేదు, వికలాంగుల పింఛన్ లేదు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నాడు అని తిరుగుతున్నారు కదా మీరు. ఇంత తిరుగుతున్నారు కదా. అయితే మళ్ళీ లాస్ట్లో పెద్దమ్మ నేను చెప్పింది కరెక్టా? నేను ఇట్లా ఎన్నో సమస్యలు చెప్తా మీకు. జోగు రామన్న మీ పిల్లలకి చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పిస్తారు. స్కాలర్షిప్ నైదేరా మీకు ఇల్లు ఇప్పియలే, జాబులు ఇప్పియలే. ఇంకోటి ఏంటంటే పింఛన్లు సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తలేవు. మీరు ఒక్కరే ఓటేస్తే కాదు, జోగు రామన్నని ఓడిపియాలంటే మనం అందరం ఇంకొక మీరు ఇప్పుడు ఈ అక్క నాకు చెప్తున్నావు కదా అక్క, నీకు ఎట్లాగో జోగు రామన్న ఇల్లు కట్టడం నీకు తెలుసు. 15 ఏళ్ళ నుంచి ఏని మనిషి ఇప్పుడు చేస్తాడా? చేయడు కదా. మీకు ఎట్లా కట్టేయడానికి మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? రామన్నను ఓడించాలి అంటే ఏం చేయాలి? उसको हराना. कैसे हराना? आप जहां भी जाते उधर बोलो कि अरे भाई घर नहीं है, हमें जमीन नहीं है, हमें हमारे स्टूडेंट्स को स्कॉलरशिप नहीं दिए. ఎలక్షన్ల టైంలో ఒక దొంగ పటేల్ వస్తాడు, ఆడు తెల్లటి పాయింట్ వేసుకొని వస్తాడు. అక్క మొత్తం ఆడు మంచిగా కళ్ళు సీసా తీసుకొని వస్తాడు, 2 నోట్లు ఇస్తాడు, 500 రూపాయల నోట్లు ఇస్తాడు. మళ్ళీ కింటాల ఏడ దావత్ నడుస్తుంది పోయి తినలా అంటారు. అనగానే మళ్ళీ ఆ మత్తులా పోయి మళ్ళా రామన్నకి గుర్తారు. మీరు గుర్తారా? ఓకే, మీరు నన్ను నమ్ములి అంతే. మీరు ఇంతకాలం ఎంతమంది నమ్మింది కదా. ఇగో పెద్దమ్మ, నేను ఇవన్నీ ఇంత బిల్డింగు, ఇంత అన్నదానం, ఇదంతా నేను ఎవరి దగ్గర దోసుకొని తిలే. జోగు రామన్నలాగా నా సొంత కష్టంతో సంపాదించిన పైసలతో అన్నదానం చేస్తున్నా, అంబులెన్స్లు నడుపుతున్నా. నా మాట ఇంటే గనక మీ అందరికీ కూడా ఇంటి జాగాలు, ఇండ్లు తెప్పించే బాధ్యత నాది.